ఇంకోటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కుటుంబానికి. మైకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని టీవీలు ఉన్నాయా? అసలు టీవీ ఉందా? రాలేదు. వాళ్ళు అడుగుతున్నా, వాళ్ళ మీడియా అందరూ చెప్తా ఉందా, దయచేసి కాళాస్త్రి ప్రజలకి స్వామి గుడి పైన భక్త కన్నప్ప లేదని గోపురం లోపల నేను ఫ్యామిలీ మీరు పిలవండి. ఈ పక్క నేను, నా కూతురు, నా భార్య, నా కొడుకున్నాడు వెళ్ళిపోతాడు, వాడు పాపం చదువుకున్నాడు, ముగ్గురు ఒక పక్క, సుధీరు వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య గారు వాళ్ళు ముగ్గురు ఒక పక్క ఉన్నాం. ఈశ్వరుడు సాక్షిగా మేము ఓడిపోతే కూడా కాళాస్త్రి ఉంటాను ప్రమాణం చేయమని కాల్చేయండి. ఒకే ఛాలెంజ్ పిలుస్తున్న వాళ్ళు, మేము ఓడిపోతే మా కుటుంబం ఇక్కడనే ఉంటాం, ఇల్లు కట్టుకొని మన పాప శంకుస్థాపన చేశారా? 30 సంవత్సరాలు లేదు ఇల్లు వాళ్ళకు. అయ్యో ఆశ్చర్యడం. అదే నిదర్శనం. ఎంత అన్యాయం. నెల ముందా ఏ ఖర్జూరు పండు అమ్ముకునేవాడు సంవత్సరానికి ఒకసారి వస్తాడయా, మరి ఈడైతే 4.5 సంవత్సరాలకు వస్తున్నాడు ఈ ఖర్జూరు పండు అమ్మేవాడు. ఏందా ఇన్ని అన్యాయం? కాళాస్త్రి ప్రజలు అడగండి అయ్యా మీరా, మిమ్మల్ని కాలు పట్టుకుని అడుగుతానా? ఈ 4 సంవత్సరాలు ఏడపోయినారు ఆ కుటుంబం. ఇప్పుడు డ్రామా యాక్టర్ లాగా వచ్చి ఒక్కడొక్క వేషం వేశారు. ఆయన ఈ డ్రామాలు చూడలేకపోతున్నాం. అసలు ఆశ్చర్యంగా ఉంది. కష్టాల్లో ఉండేవాడు మసూదర్ రెడ్డి.